మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేశారు నేతలు కేటీఆర్, హరీష్ రావు. కళా బృందాలు బీఆర్ఎస్ భవన్ దగ్గర సందడి చేశాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేశారు నేతలు కేటీఆర్, హరీష్ రావు. కళా బృందాలు బీఆర్ఎస్ భవన్ దగ్గర సందడి చేశాయి. కేసీఆర్పై వ్యక్తిత్వ దూషణకు దిగినా కూడా ఆయన తెలంగాణ సాధన విషయంలో వెనకడుగు వేయలేదని అన్నారు హరీష్ రావు. అనుక్షణం ప్రత్యేక తెలంగాణ కోసం తప్పించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని. కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదనాం చేసేవారంటే, ఒకడైతే ఇక బీమారైంది ఇక లేస్తనే లేడంటాడు, ఇంకోటి అంటాడు. ఎన్ని రకాలుగా వేధించినా బాధ పెట్టినా వ్యక్తిత్వ హననానికి పాల్పడినా మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు, తెలంగాణ వైపు అడుగులు వేసిండు. దట్ ఈస్ కేసీఆర్. ఎక్కడ బాధపడ్డా, కుంగిపోయినా, వెనుకడుగు వేసిన, పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండేవాళ్ళం కాదు. తెలంగాణ ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రి కేసీఆరే కావాలని కోరుకుంటున్నారన్నారు కేటీఆర్. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది.